హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే సైబర్ టవర్స్ ఇట్లా చాలా పురాతన కట్టడాలు, అద్భుతమైన కట్టడాలు కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. మరి అటువంటి హైదరాబాద్లో మరొక సైబర్ టవర్ రాబోతుంది. మరి ఈ సైబర్ టవర్ ప్రధానంగా ఎట్లుండబోతుంది ఏందనేది డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో సైబర్ టవర్స్ అనగానే, ఐటీ హబ్ అనగానే మనకు ఏపీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు హైటెక్ సిటీలో ఈ సైబర్ టవర్ గురించి. గతంలో సైబర్ టవర్ కేవలం ఒక సైబర్ టవర్స్ మాత్రమే అక్కడ ఉండే. బట్ అక్కడ ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతం అంతా కూడా అడవిలాగా ఉండేది, పచ్చటి ప్రాంతం అంతా కూడా పచ్చగా ఉండేది. బట్ ఎప్పుడైతే అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబర్ టవర్ని ఏర్పాటు చేశారో అప్పటి నుంచి ఆ ప్రాంతం అంతా కూడా రియల్ ఎస్టేట్ పుంజుకుంది. భారీ కన్స్ట్రక్షన్లు జరిగినాయి, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి, మెట్రో స్టేషన్ వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక సైబర్ టవర్ తోటి మరి హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది. సో ఇప్పుడు బాబుకు శిష్యుడైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక సైబర్ టవర్ని ఏర్పాటు చేయబోతున్నారు. అసలు ఆ సైబర్ టవర్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో ఆ సైబర్ టవర్ రాబోతుంది, ఎన్ని కోట్ల రూపాయలతో ఆ సైబర్ టవర్ రాబోతుంది అనేది కూడా మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడనే కైట్లాపూర్ అని ఉంటుంది, అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ హైదరాబాద్లో మాదాపూరు, ఎలా విధంగా కుక్కట్పల్లి, లేకపోతే హైటెక్ సిటీ నియర్ బై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ కైట్లాపూర్ తెలుసు. ఈ కైట్లాపూర్లో గతంలో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ లెవెల్ మూవీస్కి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే ఆడియో ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కావచ్చు, ఇట్లా చాలా ఫంక్షన్స్ జరుగుతాయి. అక్కడనే ఒక పెద్ద ఒక గ్రౌండ్ కూడా ఉంటుంది. సో అట్లా కైట్లాపూర్కి సంబంధించిన ఫ్లైఓవర్ ద్వారా, కైట్లాపూర్ గ్రౌండ్ ద్వారా ఇది చాలా ఫేమస్. అక్కడ కైట్లాపూర్ అనే ఒక చిన్న గ్రామం కూడా ఉంటుంది. సో అటువంటి కైట్లాపూర్ పక్కనే 5 ఎకరాలలో ఆల్మోస్ట్ 200 crores 200 కోట్ల రూపాయలతో ఒక సైబర్ టవర్ నిర్మించబోతున్నారట. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ, పెద్ద పెద్ద ఆకాశంని అందేటువంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడాలు, భవనాలు కనిపిస్తాయి. అదేవిధంగా బిర్లా టెంపుల్, హైటెక్ సిటీలోని సైబర్ టవర్ గుర్తొస్తుంది. సో హైటెక్ హంగులతో త్వరలో మరొక సైబర్ టవర్ హైదరాబాద్ నగరంలో నిర్మాణం కాబోతుందని తెలుస్తుంది. కొత్తగా ఏర్పాటైనటువంటి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఆ భవన సముదాయాన్ని నిర్మించబోతున్నారు. అందుకు కైట్లాపూర్లోని 5 ఎకరాల భూమిని సిఎంసి ఇప్పటికే ఎంపిక చేసింది. ప్రస్తుతం ఇంజనీర్లు భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు రూపొందిస్తున్నారు. తుది డిజైన్లో ఖరారు కాగానే ప్రభుత్వానికి చూపించి ఆమోదం తీసుకునేటట్టుగా ఇక మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే 3 జోన్లు 16 సర్కిల్గా ఈ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఏర్పడింది. సో ఇందులో మణికొండ, నార్సింగ్, శేర్లింగంపల్లి, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, తెల్లాపూర్, పటాన్ చెరువు, కొల్లూరు, అమీన్పూర్, కుక్కట్పల్లి, నిజాంపేట్, దుండిగల్, కుత్బులాపూర్, గాజుల రామారం, కోంపల్లి, మేడ్చల్ వంటి మొత్తం 16 సర్కిల్ ఉంటాయి. ఈ 13 సర్కిల్తో పాటు ఏవైతే 3 జోన్లు 16 సర్కిల్తోటి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రధాన కార్యాలయం అనేటువంటి ఏదైతే ఈ సైబరాబాద్కి సంబంధించిన ప్రధాన కార్యాలయంగా ఈ సైబర్ టవర్ను నిర్మించబోతుందని తెలుస్తుంది. సో ఇందులో ప్రభుత్వం ఇటీవల కొన్ని డిజైన్లను కూడా పరిశీలించింది. ప్రస్తుతం ఐటెక్స్లోని న్యాక్ భవన సముదాయంలో సిఎంసి కమిషన్ కార్యాలయం నడుస్తుండగా నూతన భవన నిర్మాణానికి కమిషనర్ సృజన వేగవంతంగా చర్యలు ముమ్మరం చేశారు. 200 కోట్ల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణానికి నిపుణులైనటువంటి ఇంజనీర్లు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీగా పేర్కొంటూ జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించింది. నూతన పరిపాలన హద్దులతో జిహెచ్ఎంసీ అంటే సిఎంసి అంటే సైబరాబాద్ నగరపాలక సంస్థ, అదేవిధంగా మల్కాజ్గిరి నగరపాలక సంస్థలను ఏర్పాటు చేశారు. 3 కార్పొరేషన్ల హద్దులతో జలమండలి, పోలీస్ కమిషనరేట్లు పునర్వ్యవస్థీకరణ సైతం జరిగింది. అయితే విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ హద్దులను పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచనలో మాత్రం ఇప్పటికీ ప్రభుత్వం పరిశీలనలోనే ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో 200 కోట్లతోటి 8 అంతస్తులో ఏదైతే వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఆ సిఎంసి కోసం అంటే సైబరాబాద్కి సంబంధించిన కార్పొరేషన్ కోసం G+8 అంటే 8 అంతస్తులలో భారీ భవన సముదాయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. సిఎంసి కార్యాలయం, కమాండ్ కంట్రోల్ సెంట్రల్, జలమండలి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్యాలయం, విద్యుత్, రెవెన్యూ శాఖలకు ఈ భవనంలో గదులు కేటాయింపు ఉన్నట్టుగా
కీలకంగా అధికారులు చెప్తున్నారు. ప్రజలకు అన్ని సేవలు ఒకే భవనంలో లభించాలనే ఉద్దేశంతో సమీకృత భవన సముదాయాన్ని నిర్మించాలంటూ తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ జిహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్కి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు వరకు కోర్ అర్బన్ పరిధిలోని 3 కార్పొరేషన్లకు వర్తించేలా జిహెచ్ఎంసీ ఈ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారు చేయాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి పురపాలక శాఖ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. అనుమతులు, ఫీజులు, అభివృద్ధి పనులు, నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికీ ఈ చట్టం ఆధారంగానే ఉండాలని పలు సూచనలు చేశారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమాలలో ముందుగా మున్సిపల్ పరిధిలో పనులు ఉంటాయని తెలిపారు. కోర్ అర్బన్ ప్రాంతంలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సీఎం సూచించారు. చెత్త వేయాల్సిన ప్రాంతాలని గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆ తర్వాత నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం 3 కార్పొరేషన్లు కలిపి 300 డివిజన్లు, 3 జోన్లు, 16 సర్కిళ్లతో ఏర్పాటు చేశారు. సో ఇట్లా ఈ సైబరాబాదు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మరి ఇక్కడ సైబర్ టవర్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ సైబర్ టవర్సు? కైట్లాపూర్. ఎక్కడ? ఈ కైట్లాపూర్లో మరి ఓవరాల్గా 200 కోట్ల రూపాయలతోటి ఈ సైబర్ టవర్ ఉండబోతున్నది తెలుస్తుంది. ఆషామాషి విషయం కాదు. సో 200 కోట్ల రూపాయలతో 200 కోట్ల రూపాయలతోటి మరి ఈ సైబర్ టవర్ అయితే ఏర్పాటు కాబోతున్నట్టు తెలుస్తుంది. కైట్లాపూర్ వేదికగా 5 ఎకరాలలో, సో 5 ఎకరాలలో మరి ఈ బిల్డింగ్ ఉండబోతుంది. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు. 5 ఎకరాలలో ఈ కైట్లాపూర్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఉండబోతున్నది. మీ అందరికీ తెలుసు, సైబర్ టవర్ అనగానే మీకు గుర్తొస్తుంది. మనకు ఎక్స్క్లూజివ్గా మనం ఇక్కడ చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ సైబర్ టవర్కి సంబంధించి ఇట్లా సైబర్ టవర్ ఉంటుంది. ఈ సైబర్ టవరు మరి గత సైబర్ టవర్ని మించిన సైబర్ టవర్గా ఈ యొక్క టవర్ రాబోతున్నది. ఓవరాల్గా 5 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో హైటెక్ సిటీ మీకు సైబర్ టవర్ ఎట్లయితే గుర్తొస్తుందో మరి ఈ సైబర్ టవర్ను మించే విధంగా గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది ఆ సైబర్ టవర్. ఆ సైబర్ టవర్ లేకముందు అక్కడ ఏం లేవు, మొత్తం ఒక అడవి లెక్కుండే. అంత పచ్చటి వాతావరణము, చెట్లు, ఇక అడవి అంతా అట్లుండే, బట్ బీడు భూములాగా ఉండే. బట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ సైబర్ టవర్ని అక్కడ ఏర్పాటు చేసిండో అప్పటి నుంచి మొత్తం సీన్ సితారైపోయింది, మొత్తం మారిపోయింది. రియల్ ఎస్టేట్ పుంజుకున్నది. గజం వేలల్లో లక్షలు వెళ్ళిపోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చినాయి, కంపెనీస్ వచ్చినాయి. ఇక మొత్తం అక్కడ మనం ఆ ప్రాంతంలో ఒక గజం కూడా కొనలేము సామాన్యుడు. ఆ హైటెక్ సిటీకి ఆనుకున్నటువంటి కోకాపేటలో 100 కోట్లు, 120 కోట్లు ఎకరం. అంటే ఏ స్థాయి డెవలప్మెంట్ జరిగిందనేది మీ అందరికి తెలుసు. సో ఇప్పుడు కైట్లాపూర్ దగ్గర కూడా 5 ఎకరాలలో ఈ సైబరాబాద్ కార్పొరేషన్కి సంబంధించి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మరి 5 ఎకరాల్లో 200 కోట్లతోటి అన్ని రకాల సముదాయాలన్నీ కూడా, అంటే ఆ బిల్డింగ్లో ఇక అన్ని ఇది లేదు అది లేదని లేదు, అన్ని డిపార్ట్మెంట్లు అక్కడనే ఉండే విధంగా G+8 గ్రౌండ్ ఫ్లోర్ +8 మొత్తం 8 అంతస్తుల బిల్డింగ్ల అందరు అధికారులు ఉండాలి. అక్కడనే అన్ని రకాల వ్యవస్థలు పనిచేసే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం డిజైన్లు చూస్తుందంట. మరి ఆ డిజైన్లు ఎట్లుంటాయి? బాబును మించినటువంటి డిజైన్ రేవంత్ చేయబోతున్నాడా? సైబర్ టవర్స్ను మరిపించే విధంగా ఈ కొత్త సైబర్ టవర్ ఉండబోతున్నదా? ఏం జరగబోతుంది అనేది మనం ఫ్యూచర్లో చూడాల్సిన అవసరం ఉన్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.